స్థానం నిన్నటి రోజు 42% బీసీలకు రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 9ని తిరస్కరిస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం బీసీలుగా మేము చాలా బాధపడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీసీల జనాభా 56.33% ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 9 జీవో ప్రకారం 42% ఏదైతే మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ను సాధించి మాత్రమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి బీసీ సంఘాలుగా బీసీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు తలపెట్టిన ఏదైతే బంధును ఈ రాష్ట్రంలో బంధును తలపెట్టాం 18 తారీఖు బీసీ సంఘాలుగా అన్ని రాజకీయ పక్షాలు కూడా కాంగ్రెస్, బీజేపీ, ఇతర బీఆర్ఎస్ కానీ ఇతర కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా మాతో బీసీలతో కలిసి వచ్చి రేపు బంద్లో పాల్గొనాలి. రేపు బంద్కి ఏదైతే బీసీలుగా మా ఆత్మాభిమానానికి ఇబ్బందిగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే మాకు ఖచ్చితంగా 42% అనేది అది రావాల్సిన మా వాటా. ఆ వాటా ఈరోజు సుప్రీంకోర్టులో వీగిపోవడం మేము చాలా బాధపడతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పక్షాలుగా అన్ని పార్టీలు బీసీలకు సపోర్ట్ చేసి బీసీల పక్షాన నిలబడి 42% మాకు వచ్చే వాటాను సాధించే వరకు కూడా బీసీలుగా అందరం కూడా కలిసికట్టుగా ఉండి 42% మేమైతే సాధించే వరకు రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తాం. రేపు బంద్ 18వ తారీఖు రోజు బంద్ను తలపెట్టాం బీసీ సంఘాలుగా. ఏదైతే వాణిజ్య, విద్యార్థి, ఉపాధ్యాయ అన్ని వర్గాలు కూడా మాకు సహకరించాలని ఈ బంద్ను సఫలీకృతం చేయాలని చెప్పేసి ప్రజలకు కూడా బీసీ సంఘాలుగా బీసీ నాయకులుగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.